ఏంది భయ్ గట్ల అవుతావు? మంచిగా ఉండు, లొల్లి చెమ్మక. ఎంత వయసుతో తలబొచ్చి అయిపోతే తలపుచ్చుకుంటే మాకేమన్నా అబ్బో మీకు తెలియలే, మేము వేద పాఠశాలకు వెళ్తున్నాం. ఆహా, ఒక్కో ఏదో అనుకుంటున్నారు ప్రైమరీ స్కూల్కి వెళ్తున్నాం అన్నట్టు. అది గది దిమాక్ ఉందా నీకు? అది దిమాక్ లాగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వేద పాఠశాల వెళ్ళి శ్లోకాలు గీకాలు నేర్చుకుంటామయ్యా, అర్థమైందా? ఏం మంచిగా లొల్లి చేస్తున్నావు నువ్వు? చిచి మంచిగా ఉండాలి కదా, మంచిగా ఉండాలి అంతేలే. ఆ శ్రీకృష్ణ పర్వతుడు బలరాము చిచి సరే అందరూ మాట అనకూడదులే, సర్లే కానీ ఓకే ఓకే చదువురే, మంచిగా ఉండాలి, మంచిగా రాయాలి. అసలే ఆ శ్రీరామచంద్రకి అసలే పండితులు తక్కువైపోయారు. ఏంటిదే శ్రీరామచంద్రుడికి కానీ హనుమంతుడు కానీ పండితులు చాలా తక్కువ మంది అయిపోయారు. అసలు వాళ్ళకి న్యాయం జరగట్లేదు. వాళ్ళే పాపం ఎక్కడ మంత్రాలు చదువుతావు ఎవరు వస్తారని పొద్దున్నే చక్రాలు ఇవి వాళ్ళ టైం ప్రకారం చూస్తూ ఉంటారు వ్యాపారాయణ కోసం. అది అందుకే ఇదంతా గమనించి, ఆఫ్టర్ ఆల్ మేము ఇంజనీరింగ్ అయ్యా, ఆఫ్టర్ ఆల్ అమెరికా నుంచి యూఎస్కి వచ్చాం కదా, సర్లే కొంచెం బుర్ర కొంచెం గట్టిగా ఉంటుందిలే ఆలోచన. సర్లే మీకు తెలియదులే. అందుకే వేద పాఠశాలకు వెళ్ళి చక్కగా ఉత్తిష్ట అని బాగా నేర్చుకుని వస్తాం. అది హిందూ ధర్మానికి న్యాయం చేయాలయ్యా, అంతేగాని ఉంటే లొల్లిగా ఏదో కాకరకాయల కావాలోనో, దొండకాయల కావాలోనో, బీరకాయ కావాలోనో, దోసకాయల కావాలోనో, వంకాయ కావాలి చెప్పడం కాదయ్యో. అర్థమైందా? అది అర్థమైందా? అర్థమైందా? ఎనీ డౌట్? నో డౌట్. రైట్ ట్రాక్.